వాస్తవాలకు మధ్య నిజాలను గ్రహించలేకపోయిన నటి నాట్యతార. దశాబ్దన్నరకు పైగా ఎంటైర్ సౌత్ కు కంటి మీద కొనుకు లేకుండా చేసిన కళ్ళు తనవి. ఆ కళలోని పెద్ద నటి కావాలనుకున్న ఆమె ఆశలను చిదిమి అందాలను మాత్రమే క్యాష్ చేసుకున్న వారు ఎందరో. ఏలూరు సమీపంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి మద్రాస్కు వెళ్లి సిల్క్ స్మితగా మారి దక్షిణాది చిత్రసీమనే శాసించి ఆఖరికి తన జీవితాన్ని విషాదాంతంగా ముగించిన తీరు నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. బట్ ఆమె జీవితాన్నే కాదు, మరణాన్ని కూడా క్యాష్ చేసుకుంటూనే ఉంది సినిమా పరిశ్రమ. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితంపై బయోపిక్ అంటూ ఎవరికి తోచిన వాళ్ళు తీసుకుంటూ వెళ్లారు. తాజాగా మరో బయోపిక్ అంటూ తెరపైకి వచ్చింది. మరీ కథలో ఎన్ని కల్పితాలు ఉంటాయో కానీ అసలు సిల్క్ స్మిత ఎవరు, ఆమె జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి, ఎన్ని వినోదాలున్నాయి, ఎంత విషాదం ఉంది, అదే ఇప్పుడు మనం మైక్ టీవీ స్పెషల్లో చూద్దాం. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. పుట్టింది ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో. చదువుకుంది కేవలం 4వ తరగతి మాత్రమే. కానీ తను డాన్సర్ గా మారి అన్ని తరగతుల ప్రేక్షకులను ఉర్రూతులూపుతానని ఆ చదువును అప్పటితో ఆపినప్పుడు తెలీదేమో. ఆ చిన్న వయసులోనే ఆమెకు వెండి తెరపై వెలిగిపోవాలన్న కోరిక పుట్టింది. ఆ కోరికే మద్రాస్ వెళ్లేలా చేసింది. ఆ కోరికే మద్రాస్ లో ఆమె అత్త ఇంట్లో ఉంటూ తనే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టేలా మార్చింది. సిల్క్ స్మిత మంచి నటి కావాలనే పరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ పరిశ్రమపై సరియైన అవగాహన, లౌక్యం లేకపోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే కొందరి ట్రాప్ లో పడిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు ఇస్తామని కేవలం ఐటమ్ సాంగ్స్ కే పరిమితం చేశారు. అయితేనే ఆ ఐటమ్ సాంగ్స్ తోనే ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఎన్నో సినిమాలు రిలీజ్ కాక మూలన పడితే తనతో ఓ పాట చేయించి కేవలం సిల్క్ స్మిత పాట ఉందని సినిమాలో అమ్ముకున్న వాళ్ళు ఎందరో. స్మిత తొలి సినిమా వండి చక్రం అనే తమిళ చిత్రం. ఆ సినిమాలో ఆమె నటించిన సిల్క్ అనే పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో స్మిత సిల్క్ స్మితగా మారిపోయింది. సిల్క్ స్మిత అసెట్ ఆమె కళ్ళు, ఫిజిక్. ఈ రెండిటితో పాటు ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేయగల హొయ్యలు ఇండస్ట్రీలో అదనంగా నేర్చుకుంది. వాటితోనే అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. పర్టికులర్ గా ఇలా అని చెప్పలేం గానీ అప్పటికే జ్యోతిలక్ష్మి, విజయమాలిని, అనురాధ వంటి శృంగార గీతాల స్పెషలిస్ట్ డాన్సర్స్ ఉన్న సిల్క్ ఎంట్రీతో అన్ని క్లబ్ డాన్సర్ల లెక్కలు మారిపోయాయి. సిల్క్ హొయ్యలకు అన్ని పరిశ్రమలు ఫిదా అయిపోయాయి. పైగా కొత్త ఫేస్. వీటితో పాటు జయమాలిని, విజయలక్ష్మి లాగా అందాల ప్రదర్శనకు ఏ అడ్డు చెప్పకపోవడం అదనపు క్వాలిఫికేషన్ గా దూసుకుపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సీమల్లో సిల్క్ స్మిత పేరు మారుమోగిపోయింది. సిల్క్ స్మిత ప్రభ ఆమె పాట లేని సినిమా అంటే ప్రేక్షకుడు ఆ వైపే చూడడు అన్నంతగా మారిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా కేవలం సిల్క్ స్మిత డేట్స్ దొరక్క విడుదలే వాయిదా వేసుకున్న సినిమాలు ఎన్నో. అందుకే అప్పటికే లెజెండరీ డైరెక్టర్ అనిపించుకున్న సిల్క్ పాట లేని సినిమా అన్న ప్రేక్షకుడు ఆశ్చర్యానికి మణిరత్నం గీతాంజలి కూడా మినహాయింపు కాలేకపోయింది. సిల్క్ స్మితను క్లబ్ డాన్సర్ గా, నేటి మాటల్లో ఐటమ్ గర్ల్ గా చెప్పుకున్న తనలోనూ ఓ అద్భుత నటి ఉందన్న విషయం అవకాశం వచ్చిన ప్రతిసారి నిరూపించుకుంది. కానీ ప్రేక్షకులెవ్వరికీ ఆమెలోని నటితో పని లేకపోవడంతో దర్శకులు కూడా తనకు ఆ పాత్రలు ఆఫర్ చేయలేదు. సిల్క్ లోని నటిని చూడాలంటే సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాలు చాలు. ఈ సినిమాల్లో ఆమె నటన విమర్శకులను కూడా ఆశ్చర్యపరిచింది. వసంత కోకిల, ఆదిత్య 369, బావా బామ్మర్ది వంటి చిత్రాల్లో ఆమె హొయలే కాదు, నటన కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థాన నర్తకిగా శ్రీకృష్ణ కుమారుడిపై మనసు పారేసుకునే పాత్రలో అటు పాటలో హొయ్యలు, ఇటు నటనలో అసూయతో కూడిన మోహాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది. వసంత కోకిల చిత్రంలో సిల్క్ నటనకు ఫిదా కాకుండా ఉండలేం. అది కూడా ఆమె ఇమేజ్ కు తగ్గ పాత్రే. కానీ దాన్ని ప్రదర్శించిన విధానం సూపర్. కమల్ హాసన్ వంటి నటుడితో పోటీ పడటం చిన్న విషయం కాదు. అందుకే ఈ సినిమా తమిళ నుంచి తెలుగులో డబ్ అయినా, హిందీలో రీమేక్ అయినా 3 చోట్ల సిల్క్ స్మిత నటన అన్ని భాషల విమర్శకులను మెప్పించింది. మలయాళంలోనూ సిల్క్ సూపర్ స్టార్స్ తోనే నటించింది. అది స్పెషల్ సాంగ్ అయినా, సీన్ అయినా తనుంటే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. కానీ మలయాళంలో తను కాస్త శృతి మించింది అనే చెప్పాలి.
దీంతో అదే మలయాళ సీమ ఆమె కెరియర్ ను నాశనం చేసింది అనుకోవచ్చు. ఈ విషయంలో ఫలానా వారే కారణమని చెప్పడానికి ఇప్పటికీ సరైన ఆధారాలు లేకపోయినా సిల్క్ స్మిత పతనానికి బీజం పడింది మలయాళ సీమ నుంచి అనేది నిజమంటారు కొందరు. జీవితం విలువ అన్ని పార్శ్వాలు అనుభవించిన వారికే తెలుస్తుంది. అది అంతులేని ఆనందమైన, మరణ మృదంగపు కాఠిన్యమైన అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలే చాలా మందికి పాఠాలవుతాయి, ఏం చేయకూడదో చెప్తాయి. సిల్క్ స్మిత జీవితం అలాంటిదే. ఏలూరులో బీద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి బతుకుదెరువు కోసమే సినిమా రంగాన్ని ఆశ్రయించింది. ఒక్క ప్రేమ తప్ప సినిమా తనకు అన్ని ఇచ్చింది, మరణంతో సహా. స్మిత దాదాపు సినిమా రంగంలోని ప్రతి చీకటి కోణాన్ని చూసింది. సిల్క్ స్మితగా తనే ఊహించని స్థాయికి ఎదిగింది. అలాగే అస్సలు ఊహించని స్థితిలో బలవంతంగా తను చాలించింది. అది సిల్క్ స్మిత జీవితం. తను ఫీల్డ్ లో ఉన్న 17 సంవత్సరాల్లో దాదాపు 450 సినిమాల్లో నటించింది. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత అసలు సిల్క్ స్మిత పాట లేకుండా సినిమాను ప్లాన్ చేయడానికి దాదాపు ఏ నిర్మాత, దర్శకుడు సాహసించలేని స్థితిని కల్పించింది. ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్స్ లో కొంత అలజడి ఉంటుంది. అది పెరిగితే అభద్రతకి దారి తీస్తుంది. దాన్ని పారద్రోలి ధైర్యంగా అడుగు వేస్తే జీవితం ఏదో ఒక దారికి చేరుకుంటుంది. ఆ క్రమంలో వారు పరిస్థితులు మారటానికి చేతనైనంత ప్రయత్నిస్తారు. సాధ్యం కాకపోతే తమ జీవితాన్నే అంతం చేసుకుంటారు. సిల్క్ స్మిత చేసిన పని కూడా అదే. 1996 సెప్టెంబర్ 23న బలవంతంగా తను చాలించింది. ఆ మరణానికి కారణం తెలిసిన వారు అతి కొద్ది మంది. వారు చెప్పరు, తెలియని వారికి ఇప్పుడు రహస్యం అక్కర్లేదు. అయినా సిల్క్ స్మిత అన్న 4 అక్షరాల పేరు సినిమా ఉన్నంత కాలం ఉంటుంది, ఇది మాత్రం నిజం. అదే టైంలో ఆమె జీవితాన్ని ఇలా సినిమాల రూపంలో ఇంకొన్నాళ్ల తర్వాత కూడా వాడుకుంటూనే ఉంటారు అనేది నిజం.